హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2025 మార్చ్ 1 సాటర్డే ఈవినింగ్ 7:30 PM కి WPL మ్యాచ్ నంబర్ 14 M చిన్నస్వామి స్టేడియం బెంగళూరు ఇండియాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ఆడారు. అందులో 2 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 3rd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ ఉమెన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి రాఘవే ఆనంద్ బీస్ట్ నుంచి 19 బాల్స్ కి 22 రన్స్ అండ్ కనికా హౌజా నుంచి 28 బాల్స్ కి 33 రన్స్ అండ్ జార్జియా వర్హం నుంచి 21 బాల్స్ కి 20 రన్స్ రావడం వలన జస్ట్ 20 ఓవర్స్ కి 125 రన్స్ మాత్రమే సెట్ చేశారు వీళ్ళు. అండ్ వీళ్ళు రిమైనింగ్ బ్యాటర్స్ ఆ మ్యాచ్ లో పూర్తిగా ఫెయిల్ అయితే అయ్యారు. సో దాని వలన లో స్కోర్ మాత్రమే సెట్ చేయగలిగారు. ఆ 126 టార్గెట్ ని ఈ ఆర్సీబీ బౌలర్స్ డిఫెండ్ చేయడంలో పూర్తిగా స్ట్రగుల్ అయితే అయ్యారు. జస్ట్ 16.3 ఓవర్స్ కే ఆ 126 రన్స్ ని లీక్ చేసి 4 వికెట్స్ తీయగలిగారు. బట్ బ్యాడ్ లక్, ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ కూడా ఫెయిల్ అయితే అయ్యారు. సో ఆ మ్యాచ్ అయితే వీళ్ళ బ్యాటర్స్ వల్లనే పోయిందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ ఈ ఆర్సీబీ ఉమెన్స్ ఈ ఢిల్లీ క్యాపిటల్స్ మీదన ఆల్రెడీ ఇదే సీజన్ లో గెలిచి ఉన్నారు. ఆ మ్యాచ్ ఆడి గెలిచింది కొటాంబి స్టేడియంలో, ఇప్పుడు ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ కి హోమ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బట్ ఈ ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ రీసెంట్ 3 మ్యాచెస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ లాస్ అయ్యి వస్తున్నారు. సో వీళ్ళకి ఇది చాలా ఘోరమైన ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళ ప్లేయర్స్ అయితే మంచి ఫామ్ లో ఉన్నా వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. ఇక ఈ ఆర్సీబీ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే స్మృతి మందాన, ఎలైస్ పెరీ అండ్ రిచా ఘోష్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రేణుకా సింగ్ ఠాకూర్ అండ్ కిమ్ గార్త్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆర్సీబీ ఉమెన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు మంచి ఫామ్ లో కూడా ఉన్నారు. బట్ వీళ్ళు స్టాండింగ్ ఇవ్వడంలో కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని వస్తే మంచి స్కోర్ ని సెట్ చేయగలరు వీళ్ళ బ్యాటర్స్. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా వికెట్స్ అయితే తీస్తున్నారు. బట్ కొద్దిగా ఎకనామీ అయితే అవుతున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ ని కూడా డెవలప్ చేసుకుని అయితే వస్తారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 3 మ్యాచెస్ విన్, 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 2nd పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ గుజరాత్ జైంట్స్ ఉమెన్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ ఫస్ట్ బౌలింగ్ చేసి 127 రన్స్ కి డిఫెండ్ చేసి చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళ బౌలింగ్ లో చేశారు. అండ్ 128 టార్గెట్ ని వీళ్ళ బ్యాటర్స్ 15.1 అవర్స్ కే చేజ్ చేశారు. సో అదే కాన్ఫిడెన్స్ తో, అదే పెర్ఫార్మెన్స్ తో ఈ ఫ్రైడే ముంబై ఇండియన్స్ తో కూడా ప్లే చేస్తారు. ఈ ఫ్రైడే ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ ఆర్సీబీ ఉమెన్స్ తో ఇదే సీజన్ లో ఆల్రెడీ లాస్ అయ్యిన రివెంజ్ ని ఈ రోజు మ్యాచ్ లో తీసుకునే అవకాశం అయితే వీళ్ళకి వచ్చింది. వీళ్ళ బౌలర్స్ అయితే మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా చేస్తున్నారు. సో కాన్ఫిడెన్స్ ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి కంపల్సరీగా ఉంటుంది. అండ్ వీళ్ళ బ్యాటర్ సఫలి వర్మ నుంచి మంచిగా రన్స్ అయితే వస్తున్నాయి. సో యొక్క కాన్ఫిడెన్స్ కూడా ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. బట్ వీళ్ళకున్న ఫాల్ట్ ఏది అంటే వీళ్ళ ఓవర్సీస్ ప్లేయర్స్ అనుకున్నంత పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సఫాలి వర్మ, జస్ట్ జోనాసన్ అండ్ జెమా రాడ్రిక్స్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే శిఖ పాండే అండ్ మార్జిన్ కాప్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా ఇచ్చారు. సో అదే పెర్ఫార్మెన్స్
ఈ రోజు కూడా చేయగలిగే క్యాపబుల్ ఉన్న బౌలర్స్ అయితే వీళ్ళకి ఉన్నారు. సో ఈ రోజు మ్యాచ్ లకి సేమ్ బౌలర్స్ తోనైతే వస్తారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరు ఇండియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లో చేజింగ్ మ్యాచెస్ ని ఎక్కువ గెలిచి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 152 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 147 ఉంది. ఈ వెన్యూ షార్ట్ బౌండరీస్ తో బ్యాటర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ బ్యాటర్స్ కి ఎక్కువ స్కోర్స్ వచ్చే అవకాశం ఈ వెన్యూలో ఉంటుంది. అండ్ ఈ వెన్యూలో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 180+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. సో దీన్ని బట్టి బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ చేజింగ్ కి వెళ్ళడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.